ఇక భారత నావికా దళం తెలంగాణలో కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో VLF కమ్యూనికేషన్ స్టేషన్ వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతుంది. నౌకలు జలాంతర్గములతో సంభాషించేందుకు నౌకాదళం VLF కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దాముకుడం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరుమెల్లూరులో ఉన్న ISS కష్టబొమ్మ రాడార్ స్టేషన్ మొట్టమొదటిది. ఇక 1990 నుంచి ఆది నావికా దళానికి సేవలందిస్తుంది. అయితే రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. 2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. పర్యావరణ అనుమతులు క్లియరెన్స్లన్నీ వచ్చినప్పటికీ భూముల కేటాయింపులు జరగలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఈ రోజు నావికా దళం సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. నేవీ అధికారులు కార్తిక్ శంకర్, సర్కిల్ DEO రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వికారాబాద్ DFO నాకల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూములను బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామకుడంలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ అటవీ భూమిని నేవీకి అప్పగించారు.